హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వినోద్ బెల్లంకొండ. ఈరోజు మీరు చూస్తున్నారు క్రిస్పీగా ఉండే కేఎఫ్సి చికెన్. చూడండి, మా బొడ్డోడు ఈరోజు చాలా ఇష్టంగా తింటున్నాడు, వాడికి బాగా నచ్చింది. సో ఇలాగే మీ ఇంట్లో కూడా తయారు చేసుకోండి. ఆ తయారు చేసుకునే విధానం ఎలా అనేది చెప్పేస్తాను చూడండి. సో ఒక హాఫ్ కేజీ చికెన్ తీసేసుకొని ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. సో కట్ చేసి పెట్టుకున్న చికెన్లో నుంచి కొంచెం కారం వేయండి. కొంచెం కారం వేసి అలాగే కొంచెం పసుపు, సో మీ దగ్గర ఉన్నటువంటి సాల్ట్ కానీ కల్లు ఉప్పు కానీ ఏదైనా కానీ ఉన్నా కానీ వేసుకోండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత దాంట్లోకి కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా ఇవి రెండు యాడ్ చేసుకోండి. ఇవి రెండు యాడ్ చేయడం వల్ల ఏంటంటే మంచిగా టేస్ట్ అనేది తగులుతుంది. సో తర్వాత పెరుగు, ఒక 10 రూపీస్ పెరుగు ప్యాకెట్ హాఫ్ కేజీలోకి సరిపోతుంది. అలాగే ఒక ఎగ్ పచ్చి ఎగ్ ఉంటుంది కదా, ఆ ఎగ్ కొట్టేసి వేసేయండి. తర్వాత కార్న్ఫ్లవర్ పౌడర్ వచ్చేసి ఇప్పుడైనా యాడ్ చేసుకోండి, లేదంటే తర్వాత అయినా యాడ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. బట్ మేము కొంచెం యాడ్ చేసాము సో టేస్ట్ కోసం. సో దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసేయండి. ఆయిల్ వేసేసి మిక్స్ చేసేయండి కంప్లీట్గా. అలాగే కొంచెం మిరియాలు, చెక్క, మొగ్గ ఇవన్నీ వేసేసుకొని కొంచెం పౌడర్ లాగా చేసేసుకొని మీరు ఏదైతే మిక్స్ చేసుకోవాలనుకుంటున్నారో దాంట్లోకి యాడ్ చేసుకోండి. సో అలాగే కంప్లీట్గా బాగా చికెన్ ముక్కకి మసాలా అనేది బాగా పట్టేలా బాగా కలపండి. సో కలిపిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే ఒక 30 మినిట్స్ కానీ ఒక 1 అవర్ కానీ, మీకు టైం ఉంటే ఒక 1 అవరు ఫ్రిడ్జ్లో పెట్టేయండి, లేకపోతే ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఓకేనా? సో చూడండి, ఇలాగా బాగా మసాలా దట్టించేదాకా పెట్టండి. తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక 1 అవర్ కానీ ఉంచండి. మీరు ఆ కార్న్ఫ్లవర్ అండ్ మైదా పిండి యాడ్ చేసుకున్నటువంటి పిండిని పక్కన పెట్టుకొని, అలాగే మనకి చిన్న కడలు తీసేసుకొని దాంట్లోకి ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ ముక్క మునిగేంత వరకు పోసుకోండి. తర్వాత మీ దగ్గర చిప్స్ ఉంటే చిప్స్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కేఎఫ్సి క్రిప్సీగా ఉండే ఆ కేఎఫ్సి అనేది వస్తుంది. సో తర్వాత మీరు ఇంతకుముందు కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఫస్ట్ కార్న్ఫ్లవర్ అండ్ మైదా పిండి కలుపుకుంటారు కదా, దాంట్లో పిండి బాగా కలిపేలా అద్దండి. బాగా అద్దిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని మీరు కొంచెం వాటర్ తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అదే వాటర్లో దీన్ని మళ్ళీ దాన్ని కంప్లీట్గా మునిగేలాగా చేసి మళ్ళీ పిండి యాడ్ చేయండి. ఈ పిండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు కంపల్సరీ కేఎఫ్సి టేస్ట్ వస్తుంది. అలాగే అవి ఎర్రగా అయిపోవడం వల్ల ఏంటంటే కొంచెం సపరేట్గా అయిపోతాయి కదా, సో అలా అవడం వల్ల మీకు కేఎఫ్సి మోడల్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇలా యాడ్ చేసుకోండి. చిప్స్ని యాడ్ చేసేసుకొని బండలు వేసేసుకోండి. సో ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత మీరు వాటిని ఒక బౌల్లో పెట్టేసుకొని సో ఆనియన్స్ అవి యాడ్ చేసుకొని ఒకసారి టేస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు అద్భుతమైన టేస్ట్ వస్తుంది. మేము హాఫ్ కేజీ కాబట్టి మొత్తం అలాగే చేసాము. సో చూడండి, ఈ టేస్ట్ అనేది కంపల్సరీ ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి. మీ లైక్ చేయడం వల్ల మాకు బూస్టప్ అవుతుంది ఈ వీడియో. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మటుకు మర్చిపోకండి. సో చూడండి, ఫైనల్గా మనకి అవుట్పుట్ వచ్చేసరికి ఇలా వచ్చింది. సో మా వాడు కూడా టేస్ట్ చేశాడు, అద్భుతమైన టేస్ట్ ఉంది డాడీ అని చెప్పాడు. ఇప్పుడు వినోద్ బెల్లంకొండ టేస్ట్ చేస్తాడు. చూడండి, చేయరా మామ, చెయ్యి, టేస్ట్ ఎలా ఉందో చెప్పు. లాగాడయ్యా పీస్, ఎట్టుంది చెప్పు మామ. అదుర్స్ అంట ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో, మీ చిన్నపిల్లలకు కూడా ఇది మంచిగా టేస్ట్ తగులుతుంది. నువ్వు తినరా. ఇంకా మా పాప కూడా టేస్ట్ చేసింది. సో మా పాప కూడా టేస్ట్ చేసింది ఫ్రెండ్స్, తనకు కూడా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.